నేను మొన్న కొంచెం కూర్చోవాలి మీరందరూ అక్కడ. మొన్న ముఖ్యమంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన పేషీకి వెళ్ళి ఒకటి తెలియజేశాను. సార్ 70 సంవత్సరాల మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. మన్యం ప్రాంతంలో రోడ్లు లేవు. ఎట్లయినా మీరు అంటే నిధుల కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డబ్బులు సంపూర్ణంగా ఊడ్చేసింది. మీకు మద్యం మీద ధర పెంచి దాని మీద కూడా డబ్బులు చేసుకున్నారు. 25,000 కోట్లు భవిష్యత్తులో ఇంత తాగుతారని చెప్పి దాని మీద కూడా డబ్బులు తీసుకున్నారు. దాదాపు ఎన్నో వేల దాదాపు 15,000-20,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద. ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు. మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి. గత కాలంలో ఒక్క మంత్రి అన్నా వచ్చాడా? మీరు చెప్పండి. ఈ రోజున నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీకోసమే పనిచేస్తాను. ఇక్కడున్న యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను. ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను. నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధులు కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా మంది ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం. అందుకే నేను ప్రతి 2 నెలలకు ఒకసారి 3 రోజుల పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో.